2 2 3లో ఉంది, తెలుగులో 3లో ఉంది. చదవండి. అభిషేక్తుడు, ఇక రాయబడిన మాట ఒకటేంది? అభిషేక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు అని దేవుడు అక్కడ వాక్యం ఏమంది చెప్పబడింది. ఆయన అభిషేక్తుడు అని. దాన్ని క్రీస్తు అన్నారు. దానికి ఏమన్నారు? క్రీస్తు అని రాయబడింది. ప్రేమదారా, క్రీస్తు అనేటువంటి పదము రాయబడి, అంటే క్రీస్తు అంటే ఏంటి? అభిషేక్తుడు, అభిషేకింపబడిన వాడు, ఎనైటెడ్ వన్ అని అర్థం. ప్రేమ పిల్లలు, ప్రభువైన యేసు క్రీస్తు అభిషేకింపబడిన వాడు అని మనకి ఇక్కడ చెప్పబడిన రీతిగానే ఇక్కడ కూడా మనకి చూస్తాం. యోహాను సువార్త 1:44 చదవండి. ఒకటి 41, క్షమించాలి, 1:41. అతను మొదట ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పినా, యేసు యొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషేక్తుడని అర్థము. ఏమన్నారండి? మొట్టమొదట ఏం చేశారు? అతను చూసి ఏం చేశారు? ఈయనే మెస్సయ్యా అంటే అభిషేక్తుడు అంటే క్రీస్తు అని మేము ఏరిగా చూసి తెలుసుకున్నారు. అక్కడ యేసు ప్రభుని చూచి ఏం చేశారు? వెంటనే గుర్తించారు. చాలా మంది యేసు ప్రభుని గుర్తించటం లేదు. చాలా మంది విశ్వాసులు యేసు ప్రభుని ఏం చేయట్లేదండి? గుర్తించట్లేదండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. యోహాను ఇదిగో లోక పాపను మోసుకు దేవుని గొర్రె పిల్ల అన్నాడు అంతే. అది మాట మీద నమ్మకం ఏం చేశారు? యేసు ప్రభుని గుర్తించి వెంబడించారండి. ఇది మనలో అనేక మంది యేసు ప్రభుని ఇప్పటికీ గుర్తించలేదు. అర్థమైందా? మనం ఎప్పుడు గుర్తిస్తామో? మన జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరిగితే, ఆశ్చర్యకారాలు జరిగితే, అద్భుతాలు జరిగితే అప్పుడు మనం నమ్ముతాం యేసు ప్రభుని. అలాగ వచ్చిన వాళ్ళకి చాలా మంది మనం అందరం కూడా వచ్చి కూడా మనం ఇంకా సరైన రీతిగా నమ్మలేదండి, గుర్తించలేదండి. ఇక్కడ అద్భుతాలు చూసి నమ్మలే, ఆశ్చర్యకాలు నమ్మలే. యోహాను గారు చెప్పినటువంటి మాటలు చూచి నమ్మారు, వెంబడించారు. అందుకే వారందరూ అపోస్తులు అయ్యారు. చాలాసార్లు మనం అద్భుతాలు జరిగితే నమ్ముతారు, ఆశ్చర్యకాలు జరిగితే నమ్ముతారని చాలా సార్లు అద్భుతాలు ఆశ్చర్యకాల గురించి మనం బాధపడుతూ ఉంటాం. అర్థమైందండి? అపోస్తులు ఎవరు కూడా అద్భుతాలు ఆచరించి నమ్మిన వాళ్ళు కాదు, మాట నమ్మారు, దేవుని వచనాన్ని నమ్మారు. ఈ వచనం ప్రకారము ఈయనే మెస్సయ్యా, ఈయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన రక్షకుడు, ఈయన యేసు, ఈయన గొర్రెపిల్ల అని నమ్మారు. బహుశా మనం కూడా అనేక అద్భుతాలు ఆచరించగల యేసు వచ్చున్నప్పటికి కూడా ఇంకా అద్భుతాలు ఆశ్చర్యకాల కొరకు పరిగెత్తడం కాదు, ఆయన తెలుసుకోవాలి. మనం అందరం కూడా ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. అద్భుతాలు చూస్తే కాదండి. ఇది అనేక మంది అద్భుతాలు ఆశ్చర్యకాలు చూపించి అనేక రక్షించాలనుకుంటారు ప్రియమైన బిడ్డలారా. కానీ ప్రియులారా, ఇక్కడ వీళ్ళు విశ్వసించి ఏం చేస్తా? దేవుని వాక్యాన్ని విని, ఆయన మాట విని, వాక్యంలో సత్యాన్ని ఏం చేసి చూశారు. ఈయనేనని ఏసే అద్భుతాలు చేయలే, ఆశ్చర్యకాలు చేయలే. అర్థమైందండి? అద్భుతాలు ఆశ్చర్యం చూసి నమ్మలే వీళ్ళందరూ. చాలా మంది అద్భుతాల కొరకు ఆశ్చర్యకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఆయన్ని గుర్తించలేదు. అందుకనే ఆత్మీయంగా అనేక మంది వెనుకబడి ఉన్నారు. ఏదో అద్భుతం జరగాలి, వీళ్ళు అనుకున్నది జరగాలి. జరగకపోతే ఏమొస్తుంది? నిరాశ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఏమన్నాడు చూడండి, చదవండి ఇక్కడ, మళ్ళీ చదవండి ఒకసారి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు
సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సిమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సిమోనువు, నీవు కేప అనబడదువని చెప్పాను. కేప అను మాటకి రాయి అని అర్థము. ఇది మనకు కావాల్సింది. కాబట్టి అక్కడ అభిషక్తుడు ఉంటాడన్న విషయము ఇక్కడ వీళ్ళు గుర్తించారు. ఈయన అభిషక్తుడు ఏం చేశారు చెప్పారు. అదే కదా అపోస్తుల కార్యంలో 2:36 కూడా చదవండి. అపోస్తుల కార్యం 2:36 చదువుకొని ప్రేమ ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. మిగతా ఇంకా అదే 2వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రవచనాలు ఉన్నాయి. అవి దేవుని రాకడ ఆలస్యమైతే వచ్చే వారం నేర్చుకోవచ్చు. సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇక్కడ పేతురు చెప్తున్నాడు ఏమని, మీరు సిలువ వేసినటువంటి యేసునే దేవుడు ఏం చేశాడు, అతన్ని ప్రభువుగాను క్రీస్తుగాను ఏం చేశాడు, ఆయన నియమించాడు. వేరే దారి లేదు మీకు. ఆయనే క్రీస్తు. ఆయన విశ్వసిస్తేనే మీకేదో రక్షణ దొరుకుతుంది, లేకుండా లేదు అని చెప్తున్నారు.